గుడారాల పండుగ జరుగుతున్న గ్రౌండ్కి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాల్లో గ్రౌండ్ దగ్గరికి వెళ్దాము. ఆల్రెడీ ఆరాధన కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే సిస్టర్స్ ఇప్పుడే ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడే జాన్ వెస్లీ అన్న కూడా పాట పాడుతున్నారు. జనం అయితే చుట్టూ చాలామంది ఉన్నారు. ఇంకా ఇది రెండో శనివారం కావటం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఈరోజు లాస్ట్ చివరి రోజు. అలాగే విడుదల రజని ఆరోగ్య శాఖ పాస్టర్ జాన్ వెస్లీ గారికి, పాస్టర్ రాజు గారికి, పాస్టర్ రమేష్ గారికి, పాస్టర్ ఫ్రెడీ పౌల్ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంత్రి విడుదల రజని గారు వచ్చారు. గుడారాల పండుగ గ్రీటింగ్స్ గురించి కొంతసేపు మాట్లాడుతున్నారు. పేరు పేరున వారికి వందనాలు తెలియజేసుకుంటారు. అలాగే వైసీపీ పార్టీ తరఫున జూపల్లి గారు కూడా వచ్చారు. ఆయన కూడా మాట్లాడుతున్నారు కొంతసేపు. ఇలాగే వాళ్ళు గుడారాల పండుగ గ్రీటింగ్స్ తెలియజేశారు. సంగమా మనుషులారా లేకపోతే పార్టీల చుట్టూ లక్షలాది మంది జనం. అయితే ఎక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఆరాధన కొంతసేపట్లో ఆరాధన స్టార్ట్ అవుతుంది. వాక్యం అందిస్తారు దైవజనులు. చూడండి, ఎటువైపు చూసినా 4 దిక్కులా కూడా విపరీతంగా జనం ఉన్నారు. ఇప్పుడు నలుగురు దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు, జాన్ వెస్లీ అన్న, ఫ్రెడీ పౌల్ అన్న, రమేష్ అన్న నలుగురు ఆరాధన చేస్తున్నారు. తర్వాత వర్తమానం చెప్పబోయేది రాజు పాస్టర్ గారు వర్తమానం చెప్పబోతున్నారు. నలుగురు దైవజనులు ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు. ఫ్రెడీ పౌల్ అన్న, అబ్రహాం అన్న ఇప్పుడు ఆరాధన నడిపిస్తున్నారు ప్రస్తుతం. స్థలం స్టార్టింగ్ నుంచి బలిపీఠం వరకు కూడా పూర్తిగా జనం చాలామంది ఉన్నారు. ఇప్పుడు రమేష్ పాస్టర్ గారు బ్లెస్సింగ్ ప్రేయర్ చేస్తున్నారు. ఈ ప్రేయర్ తర్వాత రాజు పాస్టర్ ఇప్పుడే వచ్చారు. వర్తమానం అందిస్తున్నారు రాజన్న ఇప్పుడే. ఇంతకుముందు 7 గంటల నుంచి జరిగిన వర్తమానం రమేష్ అన్న మాట్లాడారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు రాజు పాస్టర్ గారు వర్తమానం అందిస్తున్నారు. ఎందుకంటే మధ్యలో ఈ వైసీపీ లీడర్స్ వీళ్ళు కొంతమంది రావడం వల్ల కొంచెం డిలే అయింది, గెస్టులు రావడం వల్ల. అందుకోసం అని చెప్పి వాక్యం స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది.
అద్భుతమైన స్తుతి ఆరాధన జరిగింది రాత్రి. ఇంకా రేపటితో లాస్ట్ రోజు కదా, ఇంకా రేపు కూడా చాలామంది జనం వస్తారు. అది కాక రేపు ఆదివారం. ఆదివారం ముగింపు ఆరాధన తర్వాత బాప్తిజాలు ఉంటాయి. ఇంకా తర్వాత ఇటు వెళ్ళి అటు వెళ్ళిపోతుంటారు లాంగ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఆరాధన చూసుకొని. ఆరాధన అనంతరం దైవజనులు ప్రార్థన చేస్తారు. అనేక దూర ప్రాంతాల నుంచి అనేక సమస్యలతో, అనారోగ్యాలతో, అప్పులతో, ఇంకా ఉద్యోగ ప్రయత్నాలతో ఉన్నవారు, ఇంకా అనేకమైన సమస్యలతో ఉన్నవారు ఇప్పుడు ప్రార్థన చేయించుకుంటారు దైవజనుల ద్వారా. ఎంతో మహిమకరంగా, దీవెనకరంగా ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్ ప్రేయర్ వచ్చేసి అబ్రహాం అని చేస్తున్నారు. అబ్రహాం అన్న, రమేష్ అన్న ఫైనల్ బ్లెస్సింగ్ ప్రేయర్ నడిపిస్తున్నారు. వర్తమానం మొత్తం ఇంచుమించు అయిపోయేసరికి 11:45 అయింది రాత్రి. రమేష్ అన్న ఆరాధన జరిపిస్తున్నారు, ముగింపు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ 150 ఎకరాలు మొత్తం కూడా, ఈ ఆవరణం అంతా కూడా ఎంతమంది జనం నిండిపోయారు. ఇంకా మెయిన్ మందిరంలో కూడా చాలా వరకు ప్లేస్లు లేవు. ఇంకా ఈ గ్రౌండ్ కూడా ఫుల్ అయిపోయింది. అయినప్పటికీ నించొని కూడా చాలామంది ఆరాధన చేస్తూ ఉన్నారు. అబ్రహాం అన్న ప్రార్థన చేస్తున్నారు చివరిగా. రేపు ఉదయం సరిగ్గా 8:45 ఆదివారం ఫైనల్గా ప్రేయర్ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులందరి కోసం కూడా జాన్వేసులన్న ప్రార్థన చేస్తున్నారు స్టేజ్ మీద. కనుక విషయాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. ఈరోజు శనివారం కనుక ఉపవాస ప్రార్థన కనుక మీరు ఇప్పుడే చివరి ప్రార్థన కూడా, ముగింపు ప్రార్థన కూడా అయిపోయింది. ఇప్పుడు అందరూ వరుస క్రమంలో ఉన్నప్పుడు రాజు పాస్టర్ గారు ఒక పక్క, అబ్రహాం పాస్టర్ గారు ఒక పక్క అందరికీ వారి వారి సమస్యల కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు రాజు పాస్టర్ గారు అటుపక్క అబ్రహాం పాస్టర్ గారు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరూ దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలని చెప్పని వరుస క్రమంలో ఉన్నారు. ఇది బలిపీఠం. టైం వరకు కూడా దైవజనులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు వచ్చిన వారి కోసం.
రాజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. అటుపక్క వచ్చేసి అబ్రహాం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం గుడారాల పండుగ. యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథం 60:20. కృపగల దేవుడు, దయగల దేవుడు ఈ సంవత్సరం గుడారాల పండుగలో మనందరికీ ఇస్తున్న వాగ్దానం, ఆయన నిత్య వెలుగుగా మనకుంటా అన్నాడు. అంటే అనుదినము కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ చీకట్లో అంధకారంలో ఉన్న వారందరికి కూడా ఆయన శాశ్వతమైన వెలుగుగా మనకుంటానని చెప్పని మాటిస్తున్నారు. ఈ సంవత్సరం గుడారాల పండుగలో ఇచ్చిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రభువుని కోరుకుంటున్నాను. ఆరాధన అయిపోయింది, చివరి ఆరాధన. ఇంకా ఇంటికి వెళ్తూ ఒకసారి మళ్ళీ వెళ్ళే దారిలోనే మందిరానికి వచ్చాను. అందరూ కూడా మళ్ళీ రేపు ఆరాధనకు సిద్ధపడ్డారు. అక్కడ వాళ్ళు అక్కడే పడుకున్నారు. అక్కడ గ్రౌండ్లోనూ ఇక్కడ మందిరంలోనూ అసలు చోటే లేదు. ఆరాధన అయిపోయి మొత్తం ముగించుకొని నేను ఇంటికి వెళ్ళేసరికి కూడా 3:30 అయింది ఈ టైము. ఇంకా రేపటితో చివరి ఆరాధన. రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలతో చివరి ఆరాధన అయిపోయింది. ఇంకా ఆయా ప్రాంతాల వారు వాళ్ళ ఊర్లకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అందరికీ దేవుడి కృప తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె